ఓం నమో నారాయణ. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటంటే స్పెషాలిటీ, సాక్షాత్ విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి ప్రజలకి దర్శనమిస్తారు. అందువల్ల అందరూ వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం చాలా మంచిదని చెప్తుంటారు. ఇంకొక విశేషం కూడా ఉంది. ఈరోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం కూడా చేస్తారు. అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం ఎక్కడ చేసుకోవాలి? ఈ ఉత్తర ద్వార దర్శనము మెయిన్గా శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయంలో చేసుకుంటే చాలా మంచిది. కానీ అందరూ రంగనాథ స్వామి ఆలయంకి వెళ్ళారు కాబట్టి కొంతమంది తిరుమలకి వెళ్తారు, కొంతమంది వైష్ణవ దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వారం ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యంతో పాటు మనుషుల్లో ఉండే అహం కూడా తగ్గిపోతుంది, ఆలోచన విధానం కూడా తగ్గిపోతుంది, జీవితం కూడా బాగుంటుందని ఒక నమ్మకం. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు తప్పకుండా అందరూ ఉపవాసం ఉండాలని, అదేవిధంగా జాగరణ ఉండాలని అంటూ ఉంటారు, పురాణాల్లో చెప్తుంటారు. అదేవిధంగా బంగారం వెండి కూడా దానం చేయాలనుకుంటారు. సో ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు. కాబట్టి ఓం నమో నారాయణ అని 108 సార్లు అనుకుంటే సకల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణ. బలానా బొమ్మిరెడ్డి చలలోన నలిరేగిన ప్రహ్లాద నరసింహ